బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో ఆర్డీఓ కలెక్టరేట్లో రమ్మీ ఆడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల గురించి వినాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ఇంకా అనుకుంటే ఫైల్స్ ఎవరి నుంచి అయితే ఫిర్యాదులు వస్తాయో వాటిని పరిశీలించాలి. కానీ ఒక పక్క ప్రజా సమస్యల గురించి సమావేశం జరుగుతుంటే మరో పక్క చాలా ఖాళీగా ఉన్నాను అని అనుకుంటూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్డీఓ తన మొబైల్లో రమ్మీ ఆడుకుంటున్నాడు. కలెక్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తుంటే ఈ ఆర్డీఓ మాత్రం రమ్మీ ఆడుకుంటూ అక్కడ కెమెరాలకు దొరికిపోయాడు. కలెక్టరేట్లో ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న ఆర్డీఓనే మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఆర్డీఓ పేరు మలోలా. కలెక్టరేట్లో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు ఆర్డీఓ మలోలా. కీలక సమావేశంలో ఆన్లైన్లో గేమ్ ఆడుతూ డిఆర్ఓ టైం పాస్ చేస్తూ ఉన్నాడు. కలెక్టర్లు ఉన్నతాధికారుల సమక్షంలోని డిఆర్ఓ ఇలా రమ్మీ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉండటం అందరినీ విస్మయానికి గురి చేసింది. డిఆర్ఓ రమ్మీ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిఆర్ఓ మలోల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక పక్క కలెక్టరేట్లో కీలకమైన సమావేశం జరుగుతోంది. కీలకమైన సమావేశం జరుగుతున్న చోట డిఆర్ఓ ఎంత నిర్లక్ష్యంగా రమ్మీ ఆడుతున్నాడో చూడండి. మిగిలిన అధికారులు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫైల్స్ దగ్గర పెట్టుకుని ఉంటే ఈ డిఆర్ఓ మాత్రం ఆయన మిగిలిన అధికారులతో నాకు పని లేదు, ప్రజా సమస్యలతో నాకు పని లేదు అన్నట్టుగా ఆయనకి వేసిన కుర్చీలో హాయిగా కూర్చొని రమ్మీ ఆడుతున్నాడు. ఎదురుగా చూసే వాళ్ళందరికీ మాత్రం ఏదో ప్రజా సమస్యల మీద ఆయనకు వాట్సాప్లో ఏదైనా ఫిర్యాదులు వస్తూ ఉంటే ఆయన వాటిని తక్షణం పరిష్కరిస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ అలా వెనక నుంచి చూస్తే మాత్రం అందులో చాలా సీరియస్గా ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డిఆర్ఓ ఇతను అనంతపురంలో డిఆర్ఓ మలోలా ఇలా రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చల్లనాయుడు, అక్కడ ఏం జరుగుతోంది? డిఆర్ఓ రమ్మీ ఆడుతూ దొరికిపోయిన తర్వాత ఏంటి అధికారుల రియాక్షన్ ఏంటి? డిఆర్ఓ ఏం చెప్తున్నాడు? నిన్నటి రోజు ఏదైతుందో జిల్లాకు ఎస్సీ కమిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితులు అక్కడ మొత్తం జిల్లాకు సంబంధించిన అందరు అధికారులు ఉన్న నేపథ్యం వేదిక పైన ఉన్నటువంటి డిఆర్ఓ మల్లోలా చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నటువంటి వీడియో అనేది వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన అధికారులు ఉన్నతాధికారులు ఎక్కడ స్టేట్ నుంచి ఇతర బయట ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన అలా వ్యవహరించడం అనేది ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా మంది మండిపడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఈ రకంగా వ్యవహరించడం ఏంటి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పేసి ప్రజా సంఘాలు అయితే ఇప్పటికే మండిపడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఇంకా మిగతా ఇతరంతర జిల్లా ఉన్నతాధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో ఆన్లైన్ లో చాలా అర్జెంట్ మెసేజ్ ఏదో వస్తున్నట్టుగా అనుకున్నాం అన్నట్టుగా అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళ అధికారులు కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం చూస్తే ఇది తీరా రమ్మీ ఆడుతున్నటువంటి నేపథ్యం. ఇది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈయన ఒక ఉన్నత స్థాయి అధికారి అయినప్పటికీ అని చెప్పేసి చాలా మంది అధికారులే చెవులు కోరుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైతే అధికారులు నిజానికి చాలా మంది ప్రభుత్వ అధికారుల పైన విమర్శలు వస్తూ ఉంటుంటాయి. చాలా ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేస్తుంటుంటారు. ప్రజా సమస్యలపై నిజంగా వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తే ఇన్ని ఫైల్స్ పేరుకుపోవు, ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉండవు అని అంటుంటారు. కాదు మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం అంటుంటారు. చాలామంది అధికారులు నిజంగానే కష్టపడి పనిచేస్తారు, ప్రజా సమస్యలపైన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం కనిపించరు. ఇలా ఎవరికైనా కనిపించినా ఇలా కెమెరాలో దొరకడం మాత్రం చాలా అద్దుగానే ఉంటుంది. పైగా ఇక్కడ ఆయన తన కార్యాలయంలో కాదు, నిజంగా ఒక కీలకమైన సమావేశం జరుగుతున్న చోటే ఏదైనా రమ్మీ ఆడుతున్నాడు అంటే ఇక తన కార్యాలయంలో కూర్చున్నప్పుడు ఇంకెంత కాలక్షేపం చేస్తూ ఉంటాడు నెల జీతాన్ని తీసుకుంటూ. ఇప్పుడు అధికారులు ఏం చేయబోతున్నారు? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టుగానే ఎందుకంటే అందరు అధికారులు కాదు కానీ ఎక్కడో ఒకరిద్దరు చేయడం వలన అందరు అధికారులు కూడా ఇటువంటి చెడ్డ పేరు వస్తుందని అధికారులు కూడా ఒకవైపు చర్చించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అది అతని కార్యాలయంలో కూడా కాదు, ఉన్నతాధికారులు కలెక్టర్లు అందరూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత విచ్చలవిడిగా ఆయన ఆ రకంగా వ్యవహరిస్తుంటే మరి తన ప్రైవేట్ ముఖ్యంగా తన ఛాంబర్ కావచ్చు, లేదంటే తన కార్యాలయంలో కావచ్చు, ఇటువంటి చోట సామాన్య ప్రజల సమస్యలను ఆలకించే పరిస్థితి ఉందా, అసలు వారి వైపు చూసే పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఉన్నతాధికారులు ఇతనిపై ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఇంతవరకు అయితే అధికారులను టచ్ చేస్తే కూడా ఎవరు స్పందించట్లేదు, లైన్లోకి రావట్లేదు. కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి అని మాత్రం అధికారులు మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి. అసలు అక్కడ జరుగుతున్న సమావేశం ఏంటి ఆ సమయానికి?
ఎస్సీ కమిషన్ వచ్చింది, జిల్లాకు ఎస్సీ కమిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులతో అక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ ప్రజా సంఘాలతో కూడా అభిప్రాయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వారు ఉన్నతాధికారులు నిమగ్నం అయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ డిఆర్ఓ మల్లోలా వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది రోహిత్. సో ఇప్పటివరకు ఏమన్నా ఆదేశాలు జారీ చేశారా అతనిపై చర్యలు తీసుకుంటూ? సస్పెండ్ చేస్తూ నిజానికి సస్పెండ్ చేయాల్సిన అవసరమే అది. ఎందుకంటే కీలక సమావేశంలో అక్కడ రమ్మి ఆడుతున్నారు అంటే ఆయనకి ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు ఏదైనా చర్యలు తీసుకున్నారా? అధికారులు అయితే ఇప్పటికైతే ఇంకా కూలంకషంగా పరిశీలిస్తున్నాం అన్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే ఇది కూడా మాకు మీడియాలో వచ్చిన తర్వాతనే తెలిసిందే. మేము కూడా ఆ వీడియోస్ కావచ్చు లేదంటే ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇతరత్ర కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పై అధికారులకు, ఎందుకంటే ఆయన స్థాయి డిఆర్ఓ కావచ్చు, పై ఏదైతే ప్రభుత్వానికి తెలియచెప్పిన తర్వాతనే ఇవి ఖచ్చితంగా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏ చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం కాస్త పైనుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తానికి అయితే మాత్రం డిఆర్ఓ వ్యవహరించినటువంటి తీరు అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు అధికారులు అయితే మాత్రం అది పూర్తిగా కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే దాని మీద చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి నేపథ్యం రోహిత్. కానీ ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యాడా? మలోలా ఏమైనా మాట్లాడారా దీనిపైన? లేదు రోహిత్, అతను ఇంత ఆ ఫోన్లోకి అందుబాటులోకి రావట్లేదు. మనం ఎక్కడున్నాడో ఆఫీసులో తన కార్యాలయంలో ఉన్నాడని వెళ్తే ఇంకా అక్కడ కూడా లేరు. బయట ఎక్కడ ఉన్నారంటే ఫోన్ కూడా అందుబాటులో రావట్లేదు, ఫోన్ లో రింగ్ అవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన చల్లనాడు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి నేను మలోలాకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన అనంతపూర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, ఆయన ఫోన్ చేస్తున్నాను, రింగ్ అవుతుంది. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. అనంతపూర్లో కలెక్టరేట్లో కీలక సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు డిఆర్ఓ మలోలా ఆ సమావేశం తనకు పట్టనట్టుగా, సమావేశానికి ఆయన కూడా ఒక కీలక అధికారిగా హాజరయ్యారు, తనకి పట్టనట్టుగా ఆన్లైన్లో రమ్మి ఆడుతున్నారు. నేను మలోలాకి కాల్ చేస్తున్నాను, డిఆర్ఓకి. ఆయన లిఫ్ట్ చేస్తే బహుశా ఆయన ఏ కాల్ని తీయడం లేదు ఇప్పుడు. మరి మళ్ళీ రమ్మి ఆడుతున్నారో లేదంటే నిజంగా ఏదైనా ప్రజా సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారో తెలీదు. ప్రస్తుతానికైతే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఓకే రైట్. చలనాడు ఈ దృశ్యాలు చూసిన తర్వాత ఆయన దగ్గరకు నిజంగా ఏదైనా సమస్యలు ఉన్నాయని వెళ్ళే సాధారణ ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు సాధారణ ప్రజలను చూస్తున్న రియాక్షన్స్ ఏంటి? ప్రజా సంఘాలు అయితే ముఖ్యంగా స్పందిస్తున్నాయి. ఎందుకంటే అతి సామాన్యులు ఇటువంటి వ్యక్తుల దగ్గరికి, ముఖ్యంగా అధికారి దగ్గరికి వెళ్తే వారి సమస్య ఏ కోశాన వారికి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజా వేదికల మీద ఇక్కడ ముఖ్యంగా ఉన్నతాధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి తన ఆఫీసులో తన ఛాంబర్లోకి అతి సామాన్యులు వెళ్తే ఎంత మేరకు స్పందిస్తారు అనేది మాత్రం ప్రజా సంఘాలు కూడా వారిని క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే మాత్రం ఇదైతే మల్లోలా అసలు ఎందుకు ఈ రకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన్ని డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ వేస్తారా, లేదంటే ఏకంగా చర్యలు తీసుకుంటారా? దీనికి వివరణ అడిగిన తర్వాత ఏదైనా తీసుకుంటారా అనేది మాత్రం ఉన్నతాధికారులు ఏమీ చెప్పడం లేదు. కాకపోతే కాసేపట్లో ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా స్పందించే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి సమాచారం ఉంది. రైట్, చాలా నాయుడు, ఈ దృశ్యాలు చూస్తున్న మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక బాధ్యత గల డిఆర్ఓ ఒక కీలక సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు తన మొబైల్లో రమ్మి ఆడుకుంటూ కెమెరాలకు చిక్కాడు. ఆ జిల్లా ప్రజలుగా డిఆర్ఓ దగ్గరికి మీరు ఏదైనా ఒక పనికి వెళ్ళున్నట్లయితే ఆయన మీతో ఎలా రియాక్ట్ అయ్యాడు? నిజంగా ఆయన మీ సమస్య పట్ల చిత్తశుద్ధిగా సాల్వ్ చేయడానికి వ్యవహరించాడా? అసలు మీతో ఎలా ఉండి కూడా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కీలకమైన పోస్టులో ఉన్నాడు డిఆర్ఓ. ఆయన ఒక కీలక సమావేశం జరుగుతున్నప్పుడు ఇలా రమ్మి ఆడుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అధికారులు ఆల్రెడీ ఇప్పటికే శాఖాపరమైన విచారణ జరుపుతున్నారు, కానీ క్లియర్గా అక్కడ ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. నేను ఆయనకు ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయట్లేదు. పైగా మీరు అనుకోవచ్చు నేను కాల్ చేస్తున్నా లేదా అని. అదే ఆయన అఫీషియల్ నెంబరే. చివరి 3 నెంబర్లు కూడా చెప్తున్నాను, 804. నేను మిగిలిన నెంబర్లు చెప్పను. సో చాలామంది చేశానా లేదని అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 804 ఆయన చివరి 3 నెంబర్లు.
సో ఆయనకు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు. కానీ మిగిలిన అధికారులు మాత్రం, ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నిజంగా కాలక్షేపం చేస్తారు, ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి తగిన సమయం ఉన్నప్పటికీ కూడా సమయం లేదు అని చాలామంది అధికారులు చెప్తుంటుంటారు. కానీ ఇలా చూడండి, ఒక డిఆర్ఓ స్థాయిలో ఉన్న అధికారి ఇలా కాలక్షేపం చేస్తున్నారని చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది మిగిలిన ఉద్యోగులకు, ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు కూడా కలంకం అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి డిఆర్ఓ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అండ్ ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.